దేవుని దయ ఒక మనిషి మీద ఉంటే జేబులో పైసలు లేకపోయినా వానికి అన్నం పెట్టగలుగుతాడు ఆయన. దేవుని దయ ఒక మనిషి మీద ఉంటే జేబులో పైసలు లేకపోయినా ఆయన కడుపు నిండా ఆహారం పెట్టగలుగుతాడు. ఒక రోజు నా జీవితంలో కూడా నేను అనుభవించాను. మధ్యాహ్నం వేళ ఒక 3 గంటల ప్రాంతంలో వేరే ప్రాంతానికి వెళ్ళి వచ్చాను. బాగా ఆకలి అవుతుంది. ఇంటికి వచ్చాను. నా భార్యని అడిగాను, ఆకలి అవుతుంది, అన్నం పెట్టాను. లేదంది. అన్నం లేదా అన్నాను. లేదు. ఎందుకని అన్నాను. ఏమున్నాయి, రైస్ అయిపోయినాయి, బియ్యం అయిపోయినాయి, ఉండేదానికి ఏం లేదు. మరి పిల్లలు తిన్నారా అన్న. ఆ కొద్దిగా అన్నం అంటే పిల్లలు తిన్నారు, పర్వాలేదులే అని వెళ్ళి మందిరంలో పండుకున్నా. ఆకలి అవుతుంది, బాగా తిరిగి వచ్చా. తపనగా ఉంది, ఆకలి అవుతుంది. పెద్దల సామెత చెబుతారు, దరిద్రానికి ఆకలి ఎక్కువ అని. అట్లుంది పరిస్థితి. కానీ లేదు ఇంట్లో. పర్వాలేదులే, దేవుని సేవలో ఒక పూట పస్తుండే అవకాశం నాకు కూడా ఇచ్చాడు, దేవునికి స్తోత్రం అనుకొని పండుకున్నా మందిరంలో. ఒక 10 నిమిషాలకి ఓ తమ్ముడు వచ్చాడు. ఆ మధ్యనే చర్చికి వస్తున్నాడు. ఆ తమ్ముడు వచ్చి, నూతనంగా వచ్చే ఆత్మ, అన్న సెంటర్కి వెళ్దాం రా అన్నాడు. దేనికి తమ్ముడు అంటే, టీ తాగుదాం అన్నా అన్నాడు. ఇప్పుడు టీ తాగటం కోసం ఇక్కడి నుంచి సెంటర్కి పోయి మళ్ళీ రావటం ఎందుకు ఈ ప్రయాసాన్ని, నువ్వు వెళ్ళరా నాన్న, నేను కాసేపు పండుకుంటాలే అన్నా. నాకేమో ఆకలి దంచేస్తుంది. ఆ తమ్ముడు అన్నాడు, అన్నా నువ్వు వస్తావని ఇంటికాడ నుంచి ఇంత దూరం వచ్చానన్నా, రాన్న సరదాకి వెళ్ళి టీ తాగొద్దాం అన్నాడు. మళ్ళీ కొత్తగా వస్తున్నాడు కదా, మళ్ళీ ఫీల్ అయ్యి అలిగి మళ్ళీ దేవునికి దూరం అవుతాడేమో, ఏం చేద్దాం బాధలో లేచి వెళ్ళా. నా ఫీలింగ్ ఏంటంటే, నా జేబులో డబ్బులు లేకపోతే నాకు వెళ్ళబుద్ధి కాదు. ఎక్కడన్నా హోటల్కి వెళ్ళినా, టీ స్టాల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ముందు నేను బిల్లు కట్టాలని ఆశపడతా. ఎందుకంటే అవతల వాళ్ళ మీద ఆధారపడి వెళ్ళామనుకో, పొరపాటున వాళ్ళు తేలేదనుకో, మన పరువు పోయిద్ది కదా. అందుకని నా జేబులో డబ్బులు ఉంటే పోతా, లేకపోతే వెళ్ళటానికి ఇష్టపడను. లేదనుకో, వాళ్ళకి ముందే చెప్తా, మీ దగ్గర పైసలు ఉన్నాయా, నా దగ్గర లేవు అని అడుగుతా. సరే, ఈ తమ్ముడిని అట్లా కూడా అడగలా నేను. ఆయన పట్టుబడుతున్నాడు, నా దగ్గర డబ్బులు లేవు, ఏనా కనీసం ఓ టీ కూడా తాపకూడదా నీకు అన్నాడు. దాన్నే ఉంది తమ్ముడు, నువ్వు అంత ఫీల్ కావాకు, వస్తాలే అని లేచి వెళ్ళా. సెంటర్ కాడికి వెళ్ళాను, హోటల్లోకి వెళ్ళాం. మనోడు టీ ఆర్డర్ ఇచ్చాడేమో అనుకున్నా నేను. కాసేపు ఆగిన తర్వాత ఊతప్పం అని ఇంతలా ఉంటుంది అట్టు. ఊతప్పం తెలుసా? ఊతప్పం ఇంతలా ఉంటుంది అట్టు. అది ఇంకా 2-3 రకాలు, మొత్తం 3 ఐటమ్స్ తీసుకొచ్చి అందించి ఆయన నా ముందు పెట్టాడు. నేను ఆ తమ్ముడికి వెళ్ళి చూసా. ఏం తమ్ముడు, టీ అన్నావు, ఇదేంటి అంటే, అన్నా నువ్వు తినన్నా అన్నాడు. ఇది తినేదానికి కాదు కదా మనం వచ్చింది, టీ తాగుదామని కదా వచ్చిందంటే, కాదన్నా నేను ఆర్డర్ చేశానన్నా, ఒట్టి టీ తాగితే ఏం బాగుంటుందన్నా, తినన్నా అన్నాడు. పర్లేదు తమ్ముడు, ఎందుకు నీకు డబ్బులు ఖర్చు, టీ అంటే నేను వచ్చాను, ఇదంతే నేను వచ్చేవాడిని కాదు కదంటే, ఏమన్నా నేను ఇప్పకూడదా, నువ్వు తినకూడదా, మళ్ళీ సెంటిమెంట్. కాదు తమ్ముడు, అసలు ఇప్పుడు ఎందుకు అన్నాను. అంటే ఏంది, లోపల ఆకలి అవుతుంది, బిల్డప్ అన్నమాట. అర్థమైందా? భోజనం చేసే టైం అయిపోయింది కదా తమ్ముడు, ఎందుకు అన్నాను. నేను కూడా తిని పండుకున్నానన్నా, దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపించింది. నువ్వు కడుపు నిండా తిన్నావు, దైవజనుడు తిన్నాడో లేదో ఆలోచించావా అని ఆయన నాతో మాట్లాడినట్టు అనిపించిందన్నా. అందుకే ఇంక నేనేం ఆలస్యం చేయకుండా లేచి వచ్చాను, తినన్నా అన్నాడు. అది ఆహారం దొరికిందన్న ఆనందం ఏమో కానీ
నా ఆకలి చూశాడు చూడు. ఎవరు? పెద్ద ఆయన. ఏమిటయ్యా నీ ప్రేమ అంటే, నేను అన్నం తినకుండా పండుకున్న సంగతి నా భార్యకు నాకే తెలిసి ఎవ్వరికీ తెలియదు, ఈ చిన్నోడికి కూడా తెలియదు నేను తినలేదని. మరుగై ఉండి ప్రతిదీ గమనిస్తావు. ఎంత ప్రేమ! కన్నీళ్ళు ఆ ప్లేట్లో పడుతున్నాయి. అంటే ఆహారంలో ఆనందం కాదు, కానీ ఆకలి ఎటుపోయిందో ఎంత దుఃఖం అది. ఆ దుఃఖం అంటే కంటే ఆనంద బాష్పాలు అన్నట్టు. దేవుడు జేబులో పైసలు లేకపోయినా కడుపుకంత ఆహారం పెట్టగల నమ్మకస్తుడు. హల్లెలూయా.